ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల స్కూల్ బస్సులను బుధవారం రవాణా శాఖ పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. దర్శి మండల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, దర్శి ఎస్ఐ గాలి ఏడుకొండల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలో బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలు, అవసరమైన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గాలి ఏడుకొండలు మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు, పాఠశాల నుంచి ఇంటికి తరలించే సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలని తెలిపారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బస్సులో ఉన్న సీట్ల సామర్థ్యానికి అనుగుణంగానే విద్యార్థులను ఎక్కించాలని, పరిమితికి మించి పిల్లలను బస్సులో తీసుకెళ్లరాదని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాలని అధికారులు స్పష్టం చేశారు. గౌరవ ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు దర్శి ఎంఈఓ రవికుమార్ గారు, అలాగే దర్శి ఎస్డిపిఓ గారు అయినటువంటి శ్రీ బాలమురళీకృష్ణ గారితో కలిసి ఈరోజు దర్శి పట్టణంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఫిట్నెస్ సర్టిఫికెట్, వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్, అలాగే డ్రైవర్ల యొక్క వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు, వాహన రికార్డు మరియు డ్రైవర్లపై అలాగే వాళ్ళ క్లీనర్ల మీద ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా అన్నీ వెరిఫై చేశామండి. అలాగే వాళ్ళు పిల్లలు పాఠశాలకు తీసుకెళ్లే టైంలో, అలాగే వదిలిపెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గౌరవ డిఎస్పీ గారు వాళ్ళకి అవగాహన కల్పించారు. పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఎంఈఓ గారు కూడా వెనకున్నటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉన్న డోర్లు తొలగించేసి, అలాగనే బస్సులో ఫైర్ ఎగ్జాస్టర్ పెట్టించి అన్ని రూల్స్ అమలుపరిచే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించారు.